సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తున్నారు. తమ సౌభాగ్యం కోసం, అష్ట ఐశ్వర్యాల కోసం శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున ఈ వ్రతాలను ఆచరిస్తున్నట్లుగా పలువురు భక్తులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. అత్యంత పవిత్రమైనటువంటి యొక్క శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణిమకి ముందు వచ్చేటటువంటి యొక్క శుక్రవారం రోజున శ్రీ వరలక్ష్మీ మాత వ్రతం ఆచరించడం గత నుంచి ఆనవాయితీగా వస్తుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం, అష్టైశ్వర్యాల కోసం వరలక్ష్మీ దేవతను ఆనవాయితీగా ఈ శ్రావణ మాసం రోజున పూజించడం అనేటటువంటిది చేస్తుంటారు. ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్ వద్ద గలటువంటి యొక్క రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఇందుకు తగినటువంటి ఒక సామూహిక వరలక్ష్మి వ్రతాల గురించి ఏర్పాట్లు చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాం, అనేక మంది మహిళలు ఆ భక్తి ప్రపత్తులతో ఆ వరలక్ష్మీ మాతను కొలిచేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. అలాగే నిర్వాహకులు కూడా చెప్తున్నారు, మరికొద్ది నిమిషాల్లోనే వరలక్ష్మీ దేవి యొక్క వ్రతం ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. అందుకు తగినటువంటి ఒక ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అక్కడ వేద పండితులు కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం ఆశించి ఆచరిస్తారో మనం తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీరు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు వస్తున్నారు అంటే ఏమని కోరుకుంటున్నారు, ఎందుకు ఆచరిస్తారు? ఇది శ్రావణం 2వ వారం వస్తుందండి వరలక్ష్మి వ్రతం. మేము ఎప్పుడు సామూహికంగా ఈ వ్రతాన్ని చేస్తాము. ఇది దీర్ఘకాలికంగా సుమంగళిగా ఉండడానికి కోసం, మన సంపాదన ఎదుర్కోవడానికి కోసం ఈ వ్రతాన్ని చేస్తాము. అంటే శ్రావణంలో 2వ వారం ఈ వ్రతాన్ని చేస్తాము. అందరూ సుమంగళిగా ఉండాలి, పిల్లలందరూ బాగుండాలి, అందుకోసం చేస్తాము. అలాగే మీరు చెప్పండి అమ్మా, వరలక్ష్మీ మాత అంటేనే వరాలు ఇచ్చేటటువంటి యొక్క దేవత. ఎందుకంటే ఆ వరలక్ష్మిలో అష్టలక్ష్ములు కూడా కొలువై ఉన్నటువంటి యొక్క వరలక్ష్మీ మాత యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలాలు కలుగుతాయని చెప్పేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ వ్రతం చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుందని అందరూ ఆచరిస్తున్నారు. ఈ వ్రతాన్ని పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని చూస్తున్నాము ఈ వ్రతం. ఇంకా ఇక్కడ చాలా మంది మహిళలు తమ యొక్క భక్తిని చాటుకునేందుకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు ఇక్కడికి వచ్చినారు. మీరు చెప్పండి, వరలక్ష్మి వ్రతం ఆచరణ వల్ల ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది? వరలక్ష్మి అంటే చాలా మంచిగా పూజ ఉంటుంది. అది కూడా శ్రావణంలో వచ్చింది. సో అందరు ఇక్కడ సౌభాగ్యవతి చేస్తున్నారు. అందుకు చాలా చాలా బాగుంటుందని అందరు మహిళలు వచ్చి సౌభాగ్య చేస్తున్నారు. అలాగే స్కాంద పురాణంలో పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీదేవికి ఈ యొక్క వ్రతం గురించినటువంటి యొక్క అంటే అక్కడ చారుమతి అనేటటువంటి యొక్క పుణ్యవతి గురించి అత్యంత తర్వాత పుణ్యవతి గురించి ఆమె చరిత్ర వృత్తాంతం చెప్పినట్టుగా స్కాంద పురాణాలు చెప్తున్నాయి మనకు. ఆ విధంగానే ఆ పార్వతీదేవి కూడా అంటే చారుమతి భక్తి ప్రపత్తులతో భర్త పట్ల, పెద్దల పట్ల వినయ విధేతలు కలిగినట్టుగా చెప్తున్నారు. అందుకే ఆ యొక్క వృత్తాంతాన్ని విన్నటువంటి యొక్క పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మనకు వేద పండితులు ఉన్నారు. ఆ వేద పండితులను అడిగి ఈ అంటే వరలక్ష్మి వ్రతం యొక్క ఆచరణ వల్ల ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది, లోక కళ్యాణం కోసం ఎలాంటి ఫలితాలు దక్కుతాయో మనం తెలుసుకుందాం. ఈ యొక్క వరలక్ష్మి వ్రత విశిష్టత గురించి తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. శ్రావణ మాసంలో ముత్తైదువులందరూ కూడా అద్భుతమైనటువంటి పండగల పరంపరను ప్రారంభించి ఇక్కడి నుండి ఈ శ్రావణ మాసం నుండి అనేకములైనటువంటి పండుగలను ఆచరిస్తూ అమ్మవారు ధైర్యాన్ని, ధైర్యలక్ష్మిగా ధైర్యాన్ని, బుద్ధిలక్ష్మిగా చక్కటి బుద్ధిని ఇచ్చి ఇలాంటి హైందవ ధర్మంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను నిర్వహించేటువంటి శక్తియుక్తులను వాళ్ళందరికీ ఇవ్వాలని లోకా సమస్త సుఖినో భవంతు. శుభం. అలాగే నిర్వాహకులు ఉన్నారు ఇక్కడ. చెప్పండి, ఇక వరలక్ష్మి వ్రతం కోసము ఎన్ని జంటలు పాల్గొనబోతున్నాయి, వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇది చాలా గ్రాండ్గా సక్సెస్ అవుతుంది. తర్వాత ఇది ఏంటంటే మన హిందూ సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని, భావితరం పిల్లలకు మనం ఒక దశగా వాళ్ళని నేర్పియాలని ఈ సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిదీ మేము కార్యక్రమాలు చేస్తున్నామండి. 100 మంది వరకు మహిళలు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క కార్యక్రమం ఎలా జరగబోతుంది వాటి గురించి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ కార్యక్రమానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి మంది వస్తున్నారు, తర్వాత ఈ యొక్క వ్రతం వల్ల కలిగేటటువంటి ఒక ఫలితం ఏంటి?
సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అన్ని ఉత్సవాలు పండుగలు మేము జరుపుకుంటున్నాము. ఆదిలాబాద్లో ఇది ఆనవాయితీగా వస్తున్నది. అయితే ముఖ్యంగా మహిళలే ఈ సమాజానికి ఆదర్శము. మహిళలు అన్ని విధాల సంస్కారాలు తన పిల్లలకు ఇస్తేనే ఈ భారతదేశం బాగుపడుతుంది. మరి వాళ్ళకు కూడా ఈ సంస్కారాలు ఇవ్వాలి, మరి ఈ సంస్కారాలు వాళ్ళలో పెంపొందించాలి అని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని, మరి దాంతోపాటు వరలక్ష్మి అంటే అన్ని విధాల సుఖాలు మరి సంతోషాలు. కెమెరా పర్సన్ మహిపాల్తో సత్యనారాయణ అమ్మ.